భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ గాదరి కిషోర్ తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కంచర్ల రామకృష్ణారెడ్డి గారు, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు శ్రీ క్యామా మల్లేష్ గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, మాజీ ఆలేరు శాసనసభ సభ్యురాలు శ్రీమతి గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారు మరియు భువనగిరి నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పాత్రికేయ సమావేశం క్యామా మల్లేష్ గారు బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఒకసారి మీ అందరికీ పరిచయం అవడంలో భాగంగా జిల్లా అధ్యక్షులు అన్న కంచర్ల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశం. వచ్చినటువంటి అక్క గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి, ఎలిమినేటి సందీప్ రెడ్డి గారికి, భాగస్వామి అయినటువంటి మండలపాటి అధ్యక్షులు పెద్ద నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు, క్యామా మల్లేష్ గారు చెప్పినట్టు ఈ 100 రోజుల్లో జరిగినటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తాము. చెప్పినటువంటి మాటలన్నీ కూడా కల్లబొల్లి మాటలు, అబద్ధపు మాటలు, అహంకారపూరిత మాటలు తప్ప చేతల్లో చేసి ప్రజలను ఆదుకోవడం కోసం చేయాల్సినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం మాత్రం ఒక్కటి కూడా కనపడతలేదు అనేటువంటిది స్పష్టం. అది రుణమాఫీ అయినా, అది రైతు బంధు పేరుతో రైతు భరోసా ఇస్తా అని చెప్పినటువంటి మాట అయినా, బోనస్ ఇస్తా అన్న 500 రూపాయల ముచ్చట అయినా, పెన్షన్ 2000 నుంచి 4000 చేస్తా అన్న, ఒక్కటి అంటే ఒక్కటి కూడా 100 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నటువంటి మాటను నిలబెట్టుకొని ఒక దౌర్భాగ్యపు దరిద్రపు ముఖ్యమంత్రి మనకు దొరకడం నిజంగా శోషనీయమని చెప్పేసి నేను చెప్తాను. ఈరోజు జరుగుతున్నటువంటి సందర్భాన్ని దయచేసి మనం అర్థం చేసుకోవాలి. లక్షల ఎకరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండిపోతా ఉన్నాయి. దాదాపు ఇప్పటికీ 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎండిపోతున్నటువంటి పొలాలను పరిశీలించడం కోసం, అదేవిధంగా రైతులలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం మేము క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అదే విషయాన్ని కేసీఆర్ గారి దృష్టికి తీసుకపోతే రాత్రి వారితో మాట్లాడిన తర్వాత రేపు పొద్దుగాల నేనే బయలుదేరి బయటకు వస్తా, పొలాలను పరిశీలిస్తా, రైతులకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తా అని చెప్పేసి రేపు పొద్దున కేసీఆర్ గారు బయలుదేరి భువనగిరి మీదుగా జనగాం జిల్లాలో ఉన్నటువంటి దేవరూపల మండలంలో మొదటి ప్రోగ్రాం చేసుకొని, తర్వాత తుంగతుర్తి నియోజకవర్గంలో తుంగతుర్తి మండలంలో అక్కడ ఉన్నటువంటి పంట పొలాల పరిశీలన చేసి, దాని తదనంతరం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి సూర్యాపేట నియోజకవర్గం అక్కడ పరిశీలన చేసి మధ్యాహ్నం లంచ్ టైం వరకు సూర్యాపేటకు చేరుకొని, సూర్యాపేటలో లంచ్ చేసుకున్న తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి మళ్ళీ ఈ ఎస్ఆర్ఎస్పి కాళేశ్వరంకి సంబంధించిన దాని కింద వెళ్ళిపోయినటువంటి దాన్ని చూసిన తర్వాత ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ ఏఎంఆర్పి కింద కృష్ణానది శివార్లు వెళ్ళిపోయినటువంటి పంట పొలాలను కూడా పరిశీలించి తిరుగుముఖం మళ్ళీ హైదరాబాద్ చేరుదామని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు ప్రకటించడం. ఆ కార్యక్రమం రేపు అయిపోయిన తర్వాత మళ్ళీ మా క్యామా మల్లేష్ గారిని ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల, ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా పరిచయం చేసుకొని జెండా ఎత్తుకొని మేము కార్యక్షేత్రంలో పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 1వ తారీఖున 11 గంటలకు సాయి కన్వెన్షన్లో హరీష్ రావు గారు వస్తారు. మనం 11 గంటలకు అనుకుని ప్రారంభించుకుంటే కనీసం 1 o'clock వరకు లంచ్ చేసి రెడీగా ఉన్నా కూడా మీటింగ్ని 2 గంటల వరకు ప్రారంభించుకొని కంప్లీట్ చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గం